గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇప్పుడు మన షోకి వచ్చిన గెస్ట్ గుండు సుదర్శన్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో గుండు సుదర్శన్ గారు, మీరు గుండు సుదర్శన్ గారు అంటే అనగానే టోపీ పెట్టేశారు. టోపీ పెట్టలేదు, అన్న టోపీ తీసేస్తున్నా. బేసికల్ గా మీరు మంచి కవి కదా? నా కవిత్వం తెలుసు అనుకోవడం తప్పు. అవునా? కవిత్వానికి నేను తెలిసేమో. అంటే ఏమవుదాం అనుకొని ఈ ఫీల్డ్ లోకి వచ్చారు సార్? డాక్టరా లేకపోతే ఎయిర్ ఫోర్సా? ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగుడా? ఏ హీరో కాంబినేషన్ అప్పుడు అబ్బా మళ్ళీ మళ్ళీ చేయాలబ్బా ఈ హీరోతో, అదే సపోర్ట్, అసలుకి వేరే లెవెల్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? మీరు అన్న ప్రశ్న చాలా టఫ్. ఎందుకంటే ఇది అక్కర్లేదు. చాలా మంది చెప్తూ ఉంటారు మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అరే తన టాలెంట్తో ఈ స్థాయికి వచ్చాడురా, మనం అసలు ఏ స్థాయికి వెళ్ళలేదు కనుక గుండుతో ఈ స్థాయికి వచ్చాడురా అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? గుండుతో వచ్చేవారు గుండెతో వచ్చాడు అనేవాళ్ళు. గుండె అనేది ఒక బ్రాండ్ అయింది అంతే. చాలా మందికి తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే వైఫ్, పిల్లలు మీడియాకి కానీ లేకపోతే బయట వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక ఏంటి అసలుకి? ఏమన్నా చూస్తారా ఏంటి? ఇప్పుడు లవ్ మ్యారేజెస్? మ్యారీడ్ లో ఐఎమ్ ఫార్చునేట్. చిన్న ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు, పెద్ద ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు అనేది కొంత ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ అంత గొప్పది ఇంకోటి ఉండదండి, మన హీరోలు అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పుకుంటారు, కానీ అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? ఆయన సాయశక్తిలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఎక్కడ నేర్చుకున్నారండి సుదర్శన్ గారు యాక్టింగ్? ఎక్కడైనా అసలు రానట్టుగా కనపడుతుంది ఏంటి? అంటే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు మీరు. బాలు గారు అనేవారు నా దగ్గర షార్ట్ స్పాన్లో చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఫేస్లోను. గుంటూరు గారు అది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఉంటే మీరు ఉంటారే పక్క. నేను లేకుండా సినిమా తీరాను. పండగకి వెళ్తుంటారు అప్పుడప్పుడు? సంక్రాంతికి వెళ్ళకపోతే ఎట్టండి? కొంచెం కోడి పందాలు. మన కోళ్ళు లేవు, పందాలు లేవు. ఓ కోడి, ఓ కత్తి, ఇది అది అనే ఒక అంబిషన్ ఏముందా? ఒక మనిషి అన్న తర్వాత ఉంటది కదా ఏదో ఒకటి, మీకు ఏదన్నా గోల్ ఉన్నది? ఏదో బాగా అవ్వాలైతే ఉంది, ఏదో ఇంకోటి ఏదో అవ్వాలి, ఇది కాదు ఇంకోటి ఏదో అని ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇదే బెటర్గా చెయ్యాలి. ఇంకా మంచిగా లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా చేయాలని ఇవన్నీ ఏదో ట్రాల్స్ లో పెట్టేలాగా. లాస్ట్ టైం ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్? షుగర్ అనుకుని వేసుకున్నావు కదా? కాదా? బెల్లం వేసుకున్నావు? కాదు, మోషన్ సాల్ట్ ఎట్ ఏ స్ట్రెచ్ నాన్ స్టాప్గా కొట్టేస్తాయి అన్నమాట. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి నాతో పాటు మీ అందరూ ఏదో ఒకటి విశేషాలు షేర్ చేసుకోవాలంటే ఖాళీగా ఉంటారు కాబట్టి యాంకర్ రోషన్ నా ఇన్స్టా అందరూ కూడా పింక్ చేయొచ్చు. మీకు ఇచ్చే సలహాలు సూచనలు ఇంకా తీసుకుంటాను నేను. అండ్ ఈ పొంగల్ తర్వాత ఎలాంటి షోలు చేయాలో కూడా. అండ్ ఇప్పుడు మన షోకి వచ్చిన ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఎంత హైట్ ఉందామన్నది కాదన్నయ్య, ఎన్ని హిట్లు కొట్టామన్నది చాలా ముఖ్యం అని ఇండస్ట్రీకి తన గుండుతో అందరికీ పరిచయం అయి గుండు సుదర్శన్గా మారిపోయి దాదాపు 400 సినిమాలు. చెప్పాలంటే ఆయన జర్నీలో అన్ని సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి స్టార్తో ఆయన కాంబినేషన్స్ హిల్లరీస్ కామెడీ. కాసేపు అలా చూడాలనిపించే ఒక కామెడీ టైమింగ్ అయింది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ పోయిట్ గుండు సుదర్శన్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో గుండు సుదర్శన్ గారు, మీరు గుండు సుదర్శన్ గారు అంటే అనగానే టోపీ పెట్టేశారు. టోపీ పెట్టలేదు, అన్న టోపీ తీసేస్తున్నా. గుండె అన్నారు కదా, గుండె అన్నాక టోపీ ఎందుకు? పైగా బుల్లెట్ ఏదో అన్నారు, ఏంటో బుల్లెట్ దిగిందా లేదా? కవిత్వాలు గుండెనే అంటారు కదా, కవిత్వాలు దిగిందా లేదా? కవిత్వాలు మీరేనా రాసేది? మేము కూడా. మీరు రాశారు కదా, దానికి ప్రతి కవిత్వం మేము చెబుతున్నాం. అక్కడ పడేసాను అందుకే. సూపర్. నిజంగా అండి చెప్పాలి అంటే సో మచ్ ఫర్ యువర్ ఆల్ నైస్ వర్డ్స్. ఎందుకంటే అతిశయోక్తి కాదు, ఇవాళ రేపు వేల మీద లెక్కేసుకోవచ్చు. ఆ తరం నుంచి ఈ తరం వరకు అంతమంది కమిడియన్స్ వస్తూనే ఉన్నారు.
వస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడా కూడా ఫేడ్ అవుట్ అయిపోకుండా అవును. ఇప్పుడున్న వాళ్ళతో కూడా కాంపిటేటివ్గా అరే నేను కూడా చేయగలను, నేను కూడా కామెడీ ఇప్పుడున్న యూత్ని ఆకట్టుకోగలను, థియేటర్లో ఒక్కసారి నా సీన్ చూసారంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆయన సీన్ చూద్దామా ఇంటికి వచ్చి యూట్యూబ్లో అనేంతలా కామెడీ టైమింగ్ ఉంటుంది మీది. అదే ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. భగవంతుడి గాడ్స్ బ్లెస్సింగ్. మీరు అన్నట్టుగా ఆ జనరేషన్స్ అలా జర్నీ చేసుకుంటూ ఇవాళ యంగ్ డైరెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వగలిగి మీరు అన్నట్టు కామెడీ ఫేడ్ అవుదండి. కామెడీకి ఫేడ్ అవుతుంది, కామెడీ ఫేడ్ అవుతుంది, ఆర్టిస్టులు ఫేడ్ అవుతారు, ఆర్టిస్టులు ఫేడ్ అవుతారు. కానీ కొంతమంది మీరు అన్నట్టుగా ఆర్టిస్టులకు అదృష్టం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్ కూడా మన కోసం క్యారెక్టర్లు రాస్తూ సార్ ఇది మిమ్మల్ని అనుకుని రాశాను అని చేస్తున్న క్యారెక్టర్లు ఇవాళ 4-5 సినిమాల్లో యంగ్ డైరెక్టర్స్ కంప్లీట్ దిస్ ఈ జనరేషన్ డైరెక్టర్స్ మన అనుకుని రాయటం అంటే అదృష్టం కాకపోతే అంటే ఇది మీరైతేనే బాగుంటారు. ఇదేదో ఈ అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేయటం అదృష్టం. దట్ ఇస్ మై బ్లెస్సింగ్. సో బేసికల్గా మీరు మంచి కవి కదా? మంచి కవి ఉంది, చెడ్డ కవి ఉంది, ఏదో కవిత్వం నాకు తెలియదు. బహుశా కవిత్వానికి నేను తెలిసే అంటే మీరు మంచి కవి, చెడ్డ కవి నాకు తెలియదు. నాకు కవిత్వం తెలుసు అనుకోవడం తప్పు. అవునా? కవిత్వానికి నేను తెలిసేమో. ఓకే, కవిత్వాలు బాగా రాసేవారు. ఇష్టం కవిత్వం ఎక్కువ చదవటం ఇష్టం. చదవటం అనేది ఒక ప్రొఫెషనల్గా రాయను, సరదాగా ఎప్పుడైనా అనిపించినప్పుడు రాస్తాను. అవన్నీ మంచి ప్రోజ్ రాసిన అప్పుడప్పుడు పోయిటరీలా ఉంటుందని ఒక చిన్న కంప్లైంట్ కూడా ఉంది మన మీద. ఓకే, సో అందుకని ఇంట్లో తప్ప ఇంకెక్కడ ఇదిగో ఇలా మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా అలా కదిపినప్పుడు నాకు వచ్చనమాట వీళ్ళు దాని గురించి అడిగారంటే అని అనుకుంటూ ఉంటాం తప్ప ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది హార్ట్ అంతే. ఓకే, హృదయానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రోజ్లో చెప్పలేం. మైండ్కి సంబంధించిన ఏదైనా మనం ప్రోజ్లో చెప్పగలం. హార్ట్కి సంబంధించింది మనం యూ హ్యావ్ టు గో, హార్ట్ హ్యాస్ టు కమ్ టు ది రెస్క్యూ. మనం హార్ట్ ఒకటే మాట్లాడగలదు, అది కవిత్వం. అంతకన్నా అంటే మీ పోయిట్రీకి టచ్ ఏమైనా ఉంటుందా సినిమాలలో మీరు చెప్పే డైలాగ్స్ కొంచెం? లేదా లేకపోతే డైరెక్టర్స్ రైటర్స్ రాసినవే? అసలు పొయిటిక్ టచ్ అన్ని చోట్ల అది కుదరదు కదా. అది ఆ డైలాగు ఆ కామెడీ జానర్లో ఆ ఫ్రేమ్ వర్క్లో పోయిటరీ వర్కౌట్ అవ్వదు. దాన్ని కూడా పోయిటరీగా వాడితే గమ్మత్తుగా పర్వాలా. అది మా రితేష్ రాణా గారు హ్యాపీ బర్త్డే సినిమాలో అద్భుతంగా వాడారు. ఓకే, ఇట్స్ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ రోల్ నాకు ఈ మధ్య ఇచ్చింది మైత్రి మూవీస్ వాళ్ళు. అందులో అంకుల్ ఫిక్సిట్ అనే క్యారెక్టరు, దాంట్లో ఇంకా అంటే వీడు కవిత్వం చెప్తుంటాడు, చావగొడుతుంటాడు వెన్నెల కిషోర్ గారిని, అదే సత్య అని త్రోటు కవిత్వం లాంటి భాషతోటి చావగొడుతుంటాడు అనమాట. అట్లాగా కవిత్వాన్ని కామెడీకి వాడటం అనేది జరిగితే జంజాల్ గారు పూర్వం అవును వాడేవారు కదా. అట్లా తప్ప సీరియస్గా కవిత్వాలు అవేమి మన క్యారెక్టర్లోకి ఒదగవు. అంటే ఏమవుదాం అనుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చారు సార్? డాక్టరా, లేకపోతే ఎయిర్ ఫోర్సా, నావీయా, లేకపోతే అంటే గాలి తిరుగుడా? ఏదో చెప్పండి మీరు. ఎయిర్ ఫోర్స్ అంటే గాలి తిరుగు ఏం కాదు. నేను అందరికి తెలిసిందే మీకు, అదే ఫస్ట్ బాపు గారి ఇంట్రడక్షన్ నేను. సో మిస్టర్ పెళ్ళంతో స్టార్ట్ సినిమా, ఇప్పటికీ మర్చిపోలేము అదైతే. జాడీలో పెట్టిన ఊరగాయ అంటారు సార్, రోటి పచ్చడి ఏ రోజు ఆ రోజు తింటాం. కొన్ని ఉంటాయి ఆవకాయ ఇలాంటి జాడీలో అలాంటి సినిమాలు అవి. అది నా అదృష్టం. బాపు రమణల సృష్టితోటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమన్ గారిది మిస్టర్ పెళ్ళం నా ఫస్ట్ సినిమా. అది బాపు గారి ఇంట్రడక్షన్. అవును, ఏ హీరో కాంబినేషన్ అప్పుడు అబ్బా మళ్ళీ చేయాలబ్బా ఈ హీరోతో, భలే ఉంటుంది కదా కాంబినేషన్, కూడా వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదే సపోర్ట్, అసలుకి వేరే లెవెల్ అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. అవునవునవును, అంటే చేసాం. ఎక్కువ అంటే కామెడీ సీన్స్ వర్క్ చేయటానికి, కామెడీ సీన్స్ యాక్ట్ చేయడానికి వీలైన అంతే కదా. అంటే అవును, ఆ కామెడీ సీన్కి కాంబినేషన్లో ఉన్నప్పుడే బాగుంటుంది. మామూలుగా హీరోలు మా కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి ఆ కామెడీ సీన్ అనుకోండి, అది వీల్ ఎంజాయ్ దట్. ఓకే, అలా కాకుండా కమెడియన్సే ఒక ట్రాక్ లాగా ఉండి చేసుకెళ్తున్నారు అనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఇవాళ రేపు మీరు అన్న ప్రశ్న చాలా టఫ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ కామెడీ సినిమాలంటే చాలా హాయిగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆయన చక్కటి సపోర్టు, ఎంకరేజ్మెంట్ అవన్నీ కొన్ని ఆ జానర్లో కొన్ని నడిచిన సినిమా. తర్వాత ఇవాళ స్టార్స్ పెద్ద పెద్ద హీరోలు కూడా కామెడీని అద్భుతంగా పండిస్తూ
చేసుకెళ్తున్న రోజులు ఇవి. సో ఇప్పుడు మనం కామెడీని వేరుగా చూసేది పోయింది. డైరెక్టర్స్ కూడా ఎక్కువ కామెడీని ఓన్ చేసుకుని మొత్తం ఓవరాల్గా సినిమాలో కామెడీ ఫ్లేవర్ ఉండేలాగా చూసుకుంటున్నారు. సో అది కొత్త వెల్కమ్ చేంజ్. అది నిజంగా వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ టైమ్ ఆఫ్ సినిమా ఇవాళ. అంటే ఎంత సీరియస్ సినిమా అయినా కామెడీ ఫ్లేవర్ అనేది మాత్రం సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రత్యేకం ట్రాకులు రాయటం అవి ఏం అవసరం లేదు, అందులోనే ఇన్హెరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ ఏ వెరీ గుడ్ చేంజ్. ఒక్కొక్కరితో ఒక్కొక్క కన్వీనియన్స్, ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క ఫ్లేవర్. అది అట్లనే కదా, మీరు భలే చేస్తారు అసలుకి. అక్కడ ఉంది మహేష్ బాబు గారా, లేకపోతే ఇంకొక హీరోని ఏముండదు, ఇలా 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 అయిపోద్ది మీ మేనరిజంతో. కాదు, ఆ చిన్న ఏదో ఉంటుంది అక్కడ ఉన్నదాన్ని మనం చేయటమో, లేకపోతే డైరెక్ట్గా ఇలా చేయండి. ఎక్కువ డైరెక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మన బాడీ లాంగ్వేజ్ బట్టి, లేకపోతే మన బట్టి మనకు ఐడియా, మనం ఫలానా క్యారెక్టర్ ఇతను అనుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు రాసుకోవటంలోనే ఒక ఫ్లో రాసుకుంటారు కదా. సో ఆటోమేటిక్గా మనం ఈజీగా అందులోకి వెళ్ళిపోగలుగుతాం. అవును. కొన్ని సినిమాలు కొంచెం ఇందాక మీరు చెప్పినట్టుగా హ్యాపీ బర్త్డేది మనం ఇవి అక్కర్లేదు, సటిల్గా ఉంటుంది క్యారెక్టర్, చాలా అండర్ ప్లే చేయాలి. దాన్ని డైరెక్టర్ గారు దగ్గరుండి చెక్కారు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు రోజు రెగ్యులర్గా లెక్చరర్ క్యారెక్టర్, ఎండి క్యారెక్టర్, ఎంఏ క్యారెక్టర్, పిఏ క్యారెక్టర్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళే ఇదిలో అసలు సుదర్శన్ని ఒక ఏదో ఒక డాన్ లాగా, ఒక పెద్ద గ్లిటరింగ్ కోట్సు, సూట్సు, పెద్ద షూస్, టైస్ వేసి, చేతులకు ఉంగరాలు పెట్టి, పెద్ద పెద్ద మంచి కూలింగ్స్ పెట్టి, ఎవరు ఊహిస్తారు దాన్ని? ఒక గమ్మత్తైన క్యారెక్టర్ గెటప్ని ఊహించి యాక్సెప్ట్ చేస్తారు కూడా, అవి కూడా చేశారండి. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. అవును. దానికి మొత్తం ప్రెస్లో ఇంగ్లీషు, తెలుగు పేపర్లు అన్నీ కూడా నాది కిషోర్ గారిది బ్రహ్మాండమైన ఇది వచ్చిందని చెప్పి చాలా బాగా రాసాయి, చాలా బాగా రాసాయి రివ్యూస్, బాగా పండిందని రాసాయి. ఓకే. సో అంటే ఒక డిఫరెంట్ది యాక్సెప్ట్ ఇచ్చి ఈయన చేస్తారని డైరెక్టర్ గారు నమ్మాలి కదా. నేను చేయిస్తే జనరల్గా అయితే సేఫ్ సైడ్ ఆల్రెడీ చేసిన క్యారెక్టర్లోనే మనని అవే రాస్తారు. అట్లా కాకుండా ఆయన కొత్తగా డిజైన్ చేయటం వల్ల జనం యాక్సెప్ట్ చేయటం, అప్రిసియేషన్ రావటం కూడా జరిగింది. ఓకే. చాలా మంది చెప్తూ ఉంటారు, మనిషి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అరే తన టాలెంట్తో ఈ స్థాయికి వచ్చాడురా, కానీ ఏ స్థాయికి వెళ్ళలేదు కనుక ఈ గుండుతో ఈ స్థాయికి వచ్చారా అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? గుండుతో వచ్చేవారు, గుండెతో వచ్చాడు అనేవాళ్ళు. ఎందుకంటే ఈతే కదా ఇండస్ట్రీ. ఒక్క గుండుతో 400 సినిమాలు లాక్కొచ్చేసారు, ఇంకొక 400 లాక్కొచ్చి. చెప్పండి మీరు, రేపు పొద్దున స్టూడియోల ముందు సెలవులు పెట్టి కూర్చుంటారు వరుసగా గుండుతోటే వచ్చారంటే. గుండు అనేది ఒక బ్రాండ్ అయింది అంతే. అది కూడా చిత్రంగా మీడియా దాన్ని బ్రాండ్ చేసి, నన్ను ఫస్ట్ సుదర్శన్ రాస్తున్న వాళ్ళు, తర్వాత సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ గుండు సుదర్శన్ రాశారు. ఇంటి పేరు అయిపోయింది కదా అది. ఒంటి పేరు యాక్చువల్గా అది ఇంటి పేరు అయిపోయింది. దాని బ్రాండింగ్ అదో ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు విగ్గు పెడతాను ఒప్పుకోవట్లేదు, క్యాప్ పెడతాను, చివరికి క్యాప్ కూడా వద్దా, తీసేయండి సార్, బాగుంది కదా అలా ఉంచండి గుండు. అదే వాళ్ళు గుండు కోసమే పెట్టుకున్నట్టు కాదు, పెట్టుకున్న తర్వాత గుండు బాగుంది కాబట్టి ఉంచమన్నారు అంతే. అంతే. గుండు కోసమే క్యారెక్టర్ రాయలేదు కదా, గుండు మీద జోకులే ఉండవు, గుండు కోసమే క్యారెక్టర్ రాయలేదు, బాగుంది కాబట్టి గుండు ఉంచమని. మనిషికి ఒక ఐడెంటిటీ అదొకటి, అది కరెక్టే. అది మీడియాలో గుండు సుదర్శన్ గారు అనేది ఒక ఐడెంటిటీ లాగా వచ్చింది. అంటే బేసికల్గా మనకు ఒక వీకెండ్ వచ్చి కొంచెం గ్రూమింగ్ అవుదాం, సెలూన్కి వెళ్దాం అంటేనే ఆపసోపాలు పడతారు. సార్ ఇన్ని సంవత్సరాల నుంచి బ్లేడ్ వేసి ఉండదా గ్రూమింగ్? బ్లేడింగ్ ఉంటుందిగా, గ్రూమింగ్లు మీకుంటాయి, బ్లేడింగ్లు మాకు. ఎన్ని బ్లేడ్లు పడతాయి సార్ నెలకి? ఎన్ని బ్లేడ్లు పడతాయి? వచ్చేసారా ట్రాక్ లోకి మీరు? అర్థమైందా? మీకు ఎన్ని కట్టింగ్లు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల బ్లేడ్లు మాకు ఉంటాయండి. మరి లేకపోతే ఎవరు పర్సనల్ బార్బర్ ఉన్నారా? ఆస్థాన విద్వాంసుడు ఉన్నాడు అన్నట్టు అడిగారైతే, ఆస్థాన కవి, ఆస్థాన సంగీతగాడు, ఆస్థాన బార్బర్ కూడా వాడికి సరిపోయింది. సంపాది మొత్తం వాడికి ఇవ్వాలి మొత్తానికి. ఏడాదికి సరిపడా వాడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఆస్థానాలు పెట్టుకుంటే అద్దం ముందు ఉంటాం, ఏ స్థానాలు లేవు, మందే స్థానం, ఒకటే స్థానం, ఇటు ఇటు అంతే అంతే అంతే. పసక్ కసక్ వన్ బ్లేడ్ అటు ఇటు రివర్స్ గీస్తే నీట్గా తయారైపోతుంది అంతే.
కానీ అనిపిస్తుంది కదా, అరే మంచి అబ్బాస్ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలి, ఎందుకండి అన్ని సార్లు దాన్నే నన్ను చిత్రవద చేస్తారు. చిత్ర కథ సినిమా కథ, సినిమాలో ఉండే కదా, అంటే అది చిత్రవధ కాదు, చిత్ర కథ అని చేత ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అంటే అది ఏదో జుట్టు పోవటమో లేకపోతే దానికోసమే గుండు కోసమే గుండుతో తిరిగితే మనం గుండు వేషాలి అట్లా కాకుండా అది గుండుతో ఉన్న ఆర్టిస్టులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరిని ఆ పేరెట్టి గుండు టైటిల్ ఇవ్వలే ఎవరికి, నాకే ఇచ్చారు. అది గుండ్రంగా ఉండటం అనివ్వండి, గ్లిటరింగ్ అవటం అనివ్వండి, ఏదైనా కానివ్వండి, అలా సెట్ అయిపోయింది అంతే. ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మేడం ఇంట్లో అయితే ఇంకోటి, మీరు ఇన్ని గ్రూమింగ్లు ఇన్ని రకాలు అడిగారు కదా, మీరు ఆయిల్స్ ఎన్ని రాస్తారు, షాంపూలు ఎన్ని పెడతారు అంటే అసలు ఏమో ఇదేంటండి ఆయిల్ పెట్టద్దా? ఆయిల్ పెట్టాలి కదా, మెల్లమెల్ల ఆడాలి. ఇప్పుడు హెయిర్ కి ఆయిల్ పెట్టొచ్చారా? హెయిర్ కి ఏ హెయిర్ కి ఎక్కడుంది హెయిర్? అదే హెయిర్ కి ఆయిల్ పెట్టడం అదే మనం ఊహించుకోవాలి కదా, మన హెయిర్ ఆయిల్ పెట్టాలి. ఎక్కువ ఫారెన్ వే తెప్పిస్తుంటారా? ఫారెన్ వే గుండు నేటి ఇక్కడ లేదు, ఇండియన్ గుండే కదా, మళ్ళీ దీనికి ఫారెన్ ఆయిల్ ఎందుకు? ఓకే, మన కొబ్బరి నూనె, బ్రహ్మాండమైన కొబ్బరి నూనె కదా, మెయింటైన్ చేసుకోవాలి కదండి. మీరు గుండెని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అదే మనం మెయింటైన్ చేస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని. ఇప్పుడు మీ గుండె మీద మంచి మంచి ఆర్టికల్స్ వస్తాయి చూడండి ఈ ఇంటర్వ్యూ తర్వాత. గుండు మీద పాట కూడా వచ్చిందండి, ఏదో 2 లైన్స్ పాడండి సార్. నేను పాడటం కాదు, వాడేవాడో పాడాడు. పాడి ఎప్పుడు యూట్యూబ్లో పెట్టారు వాళ్ళు. భలే గుండు బాసు అనేదో పాట రాసి వాడు పాడేసి పెట్టేశాడు, నా విజువల్స్, నా ఫోటోలు వేసాడు. ఓకే, అంత భలే గుండుకి నా గుండే దొరికిందా అనుకున్నాను. సరే పోన్లేరా బాబు, పోనీ నెగిటివ్గా పాడలేదు కదా, పాజిటివ్గానే పాడాడు, సంతోషించి. ఇంటర్వ్యూ తర్వాత అన్ని మీమ్స్లో కూడా మీరే ఉంటారు, ఇంకా ఒక గుండు టాపిక్ వచ్చిందంటే మీదే. ఇప్పటికీ ఉన్నాయండి, అంటే గుండు టాపిక్ మీద లేవు కానీ అది కలేజా అతడు వాటిలో ఎక్కువ ఉంటాయి, ఎక్కువగా మీమ్స్లో వాటిలో చాలా కాన్ఫిడెంట్గా అది ఉంది కదా, అవును, అది ఎక్కువ వస్తుంటుంది. ఓకే సార్, ఏదైనా స్టార్ హీరో లైక్ మహేష్ బాబు గారితో చాలా సినిమాలు చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, అందరితో ఇప్పుడు చాలా కాలం చేశారా సార్? ఇప్పుడన్నా అడిగారా మీ గుండు మీద స్టోరీ కానీ లేకపోతే జోక్స్ వేయటం? వాళ్ళకి ఇదే అసలు, వాళ్ళ స్టోరీ వాళ్ళు చూసుకుంటారు కానీ నా స్టోరీ ఎవరు అడుగుతారండి బాబు? స్టోరీ అడగరు, జోక్స్ గుండు మీద వేస్తారు తప్ప అడగరుగా జోకులు చెప్పమని. ఎవరు అలా ఏం అడగలేదు. ఇలా ఎందుకున్నారని కానీ, లేకపోతే అసలు ఇది ఇలా మెయింటైన్, ఎక్కువ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలే తప్ప ఇది జనరల్గా ఇట్ ఈస్ ఫిక్స్డ్ అంతే. గుండె కర్ణుడు కవచకుండలాగా ఈయన సుదర్శన్ గారి గుండు అంతే ఫిక్స్, అంతే. దాని వెనకాల పెద్ద రహస్యం, గుండు వెనకాల ఈ గుండు వెనకాల రహస్యం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటి తెలిసి ఏమన్నా గండిపేట రహస్యమా లేకపోతే అంబర్పేట సీక్రెటా? ఏం గుండె వెనకాల రహస్యం ఏం లేదు, బ్లేడ్తో రోజు గీసుకుంటారట పైన తంబనైల్. అది గుండు ఎవరికి కావాలి? గుండు సుదర్శన్ గుండె వెనకాల రహస్యం అని చెప్పండి ఫస్ట్. అవును, అట్లా ఎవరికి కావాలని పక్కన పెడితే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ, అది ఒప్పుకుంటాను. కాకపోతే వెనకాల షాక్ అవుతారంటే ఇప్పుడు నన్ను అడగండి ఎలా ఉన్నారని. ఎలా ఉన్నారు? ఏదో మీ కామెడీ వీడియోస్ చూస్తూ అలా బతికేస్తున్నాం సార్. మామూలు ఇవ్వలేదుగా. ఎలా ఉన్నారంటే ఏదో మీ కామెడీ చూస్తూ అని అంత ల్యాగ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఫేస్ ఎక్స్ప్రెషన్ అంత తేడా పెడతారేమో హోప్ ఇచ్చారు, స్కోప్ ఇచ్చారు, బతకాలన్నా ఒక శ్వాస ఇచ్చారు, ఆశ ఇచ్చారు. బతకాలన్న ఆశ కల్పించావు నాన్న. శ్వాస రెండు కల్పించారు, శ్వాస కూడా ఆశ శ్వాస. సార్ చాలా మందికి తెలియదు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే వైఫ్, పిల్లలు, అంటే మీడియాకి కానీ లేకపోతే బయట వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక ఏంటి అసలుకి? పెళ్ళయింది కదా మీకు, ఎందుకు అంటే ఏమన్నా చూస్తారా ఏంటి? ఇప్పుడు అంటే బాగా లేతగానే ఉన్నారు, కుర్రోడు బాగా టక్కు గిక్కు చేసేసుకున్నారు, బీజేపీలో జాయిన్ అయిన బీజేపీ ఏదో షర్ట్ దేని కూడా సింక్ అవుద్దండి. షర్ట్ ఏ కలర్ ఏంటి, రెడ్ అయింది కమ్యూనిస్టులు అంటారు, ఎల్లో ఇంకోటి అంటారు, ఇంకో గ్రీన్ వేస్తే ఇంకోటి అంటారు. మనం వేసుకునే కలర్సే బ్రైట్ కలర్స్. ఓకే, మీరు పార్టీలు పెట్టేస్తే ఎట్లా?
కాదు అసలు పెళ్ళి అయిందా కాలేదా సార్? చాలా మంది డౌట్ ఇది. మీరు ఫోటోలు అడిగారు కదా ఇందాక, ఉమ్. ఏమన్నా ఉందా ఆలోచన ఏంటి? అంటే 2-3 అడిగారు నన్ను, మీరు వస్తున్నారు, పెళ్ళిళ్ళు చూసేస్తారా సంబంధం మ్యాచ్లు. మీరు రెడీ అయ్యి రావడం కూడా అలానే వచ్చారు. అలా మీతో పోటీ పడదామనండి. మీరంత మరి స్మార్ట్గా ఉంటే మేము మాత్రం రాకపోతే ఎట్ట కుదురుద్ది, మరీ కాంట్రాస్ట్ ఇలా ఉంటుందని కొంచెం పోటీ పడుతున్నాం, అందుకని ఏం లేదు. చేద్దాం, చేసుకుందాం, కంగారే ఉంది పెళ్ళి. అప్పుడే ఏం ముదిరిపోయామని. ఏం ముదరలేదు సార్ అసలు. అది మరి అంది కంగారు ఎందుకు? ఎందుకంటే రైలు గడ్డం గీస్తేనే బాగా పదునైపోయింది, అంత షార్ప్ అంత ఇదిగా ఉండదు, స్మూత్ గా హార్డ్ అయిపోయింది. మీరు గుండె అంత స్మూత్ గా ఉందంటే ఎంగే మీరు ఏజ్ లో. అంతే కదా. అదే చిన్న బాల్యంలో వచ్చేసారు ఇండస్ట్రీకి, అంతే. బాలబాల్డ్. ఏంటి సార్ ఫ్యామిలీ? మేడం ఏం చేస్తారు అసలుకి? హోమ్ మేకర్. షీఈ్ ఎంఏ సోషియాలజీ ఓ అండ్ హోమ్ మేకర్. కొన్నాళ్ళు ఇంట్లోనే పిల్లలకి ట్యూషన్స్ అవి పాఠాలు చెప్తుండేది. ఈ మధ్య చెప్పట్లేదు కానీ హోమ్ మేకర్, కంప్లీట్ 100% పర్ఫెక్ట్ హోమ్ మేకర్. ఓ సూపర్. లవ్ మ్యారేజే సార్? మ్యారీడ్లో. పెళ్లి చేసుకున్నాక లవ్ చేశారు? మ్యారీడ్లో అంతే కదా, వైఫ్ ఈజ్ అవర్. అంతే మ్యారీడ్లో. సో ఐఎమ్ ఫార్చునేట్. ఓకే. ఆ విషయంలో బాగా అర్థం చేసుకునే వైఫ్. అసలు మనం అపార్థం చేసుకున్నా ఆవిడ అపార్థం చేసుకునేటువంటి ఇది కాదు. కంప్లీట్ టోటల్లీ అండర్స్టాండింగ్. ఎక్కడైనా ఉంటే మనదే లోపం ఉంటుంది కానీ ఆవిడ. పిల్లలు సార్? బాబు పాప ఇద్దరు ఇంజనీరింగ్. ఓ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు మీకు? ఎస్. మళ్ళీ ఇప్పుడు ముందాకడ దానికి ఇప్పటిదాకా కాంట్రాస్ట్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ సంతూర్ మమ్మీ యాడ్ ఆడవాళ్ళతోనే చేస్తున్నారు. సంతూర్ డాడీ అని ఒక యాడ్ ఉంటే చెప్తే ఎంతో చెప్పిద్దాం. సంతూర్ డాడీ రెడీ, నేను రెడీ. డాడీ డాడీ నేను రెడీ బాబు. ఇవి వల్ల మీ పిల్లలు రెమ్యునరేషన్ కూడా గట్టిగా చూడండి. మీ పిల్లలు చూస్తే తిట్టుకుంటా ఉంటాను. ఎందుకు? మా నాన్నతో సంతూర్ డాడీ డాడీ చేయిస్తావా నువ్వు? అంటే గాడ్స్ గ్రేస్. మనం హ్యాపీగా ఉంటూ పాసిబుల్లా అని మీరు అడగచ్చు. హ్యాపీగా ఉంటాం పాసిబుల్లే. కంటెంట్మెంట్తో ఉండటం కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకే. అంటే సంతృప్తిగా ఉండటం కొంచెం కష్టం అవ్వచ్చు. అదేంటిది, రెండు వేరు కదా అని అడగ. లైఫ్ కదా సార్, మన చేతుల్లో ఉంటుంది. ఎలా అయినా బతకాలని, రిచ్గా బతకాలనుకుంటే దానికి వేరే ఉంటాయి పరిమాణాలు. తర్వాత ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేది వేరు ఉంటుంది. అంటే మీది ఎలా అడ్జస్టబుల్గా ఉండి ఓకే అలా ఉంటుందా? లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నాం, 400 సినిమాలు చేసాం, ఈ కార్లోనే పోవాలి, ఇలానే ఉండాలి, ఇలాంటి ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి మందే తాగాలి, అబ్బా ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాంటి మొబైలే వాడాలి, నేను ఏం వద్దనుకుంటున్నానో అవన్నీ చెప్పారు లిస్ట్ మీరు. ఏం అసలు అవి ఏం అవసరం లేదు. అసలు నాకు మొదటి నుంచి అసలు ఆ లైఫ్ స్టైలు కాదు, ఆ యాటిట్యూడ్ కాదు, ఆ మెంటాలిటీ కాదు, ఏమీ కాదు. హాయిగా మనకి ఎక్కువ జీవితంలో మనం అనుభూతుల్ని మనం పోగేసుకోవాలంటే వీటన్నిటికి దూరంగా ఉంటేనే అనుభూతులు దొరుకుతాయి. అంటే వీటి వల్ల వస్తువుల్లోంచి ఆనందం పొందాలంటే ఆ సౌకర్యం కావచ్చు, అఫ్కోర్స్ ఇట్స్ ఎ ఫెసిలిటీ, ఇట్స్ ఎ కంఫర్ట్ కావచ్చు. మంచి బెడ్, అద్భుతమైన బెడ్ మీద పడుకుంటే వాడు నిద్ర రావాలని ఎక్కడుంది? రూల్ లేదు కదా. హాయిగా నిద్ర అయినప్పుడు వాడికి అది బెడ్డే, ఆ బెడ్డే అవ్వాలని ఎక్కడుంది? లేదు కదా. ఈ టైప్ ఆఫ్ అది ఫిలాసఫీలా అనిపిస్తుంది నేను చెప్తే కానీ, బట్ నాకు ఇష్టం అట్లాగా. అంచేత నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్, టార్గెట్స్, గోల్స్ అవి ఏమీ లేవు. హాయిగా ఇవాళ ఎలా ఉన్నామో అలా హ్యాపీ. రేపు ఇంకా బెటర్ అంటే సంతోషమే కదా. నేను అబ్బెబ్బే లేదండి, నేను వైరాగ్యం, నాకు అవి ఏం అక్కర్లేదు, నేను అసలు అట్లా నేనేం చెప్పను. I have my hopes, I have my expectations. That doesn't mean I don't postpone happiness. బెంజ్ కార్లోనే వెళ్ళాలి, BMW వెళ్ళాలంటే నేను వెళ్ళే కారు నాకు నచ్చదు కదా, ఇది ఎంజాయ్ చేయలేను కదా. వాట్ ఐ హ్యావ్ నేను ఎంజాయ్ చేయలేను. వాట్ ఐ గెట్ అది వచ్చిన తర్వాత నాకు ఇంకోటి అనిపించవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కంపెనీ నుంచి వచ్చే వెహికల్ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అదొక హ్యాపీనెస్ వాళ్ళకి. డెఫినెట్గా. ఇప్పుడు మొదట్లో, తర్వాత ఏదో కారు కొనుక్కున్నాక సొంత కార్లు, ఏమో అడ్డమైన వాడు కారు కొంటున్నాడు, నువ్వెందుకు, నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదా అందేవాడు. ఇక్కడే వచ్చేది లైఫ్లో తేడా. అడ్డమైన వాడు కొనుక్కుంటున్నాడు, నువ్వెందుకు కొనుక్కో అంటే, ఎందుకు పనికిరాని కారు కొనుక్కుంటున్నాడు,
నువ్వెందుకు కొనమంటే దాని అర్థం ఏంటంటే నేను పనికిరాను లేకపోతే నువ్వు కారు కొనమనా ఏంటి దాని డీటెయిల్ క్లారిటీ ఇచ్చేసావు. క్లారిటీ కావాలి కదా. సరే అందుకోసం ఏదో కొనటం తప్పితే అది కాదు కదా. అప్పుడు అందరం కలిసి వెళ్ళటం అనేది కాకపోతే ఏజ్ని బట్టో లేకపోతే కొంత ప్రైవసీ కావాల్సి వచ్చి వెళ్ళటమో దాన్ని బట్టో కొన్ని కంఫర్ట్స్ కావాలి తప్ప దాన్ని బట్టి అవి బెంచ్ మార్క్గా తీసుకుని వాటిని క్రైటీరియా తీసుకుని మనని లెక్కలేసే వాళ్ళు ఉంటారు, ఉండొచ్చు. అవును, డెఫినెట్గా ఉంటారు. కానీ మనం వాళ్ళందరినీ లెక్కలోకి తీసుకుంటే మనం హ్యాపీగా ఉండలేం కదా. సో అది కొంచెం ఎలా సార్ ఈ భాగ్యనగరానికి ఆర్టిస్టులు రకరకాల బాధలతో వచ్చిన వాళ్ళే. అయ్యో ఆఫ్ కోర్స్ మీకు తెలిసిందే కృష్ణనగర్ కథలు చాలా మంది. అండ్ ఇక్కడికి వచ్చి ఈ 400 సినిమాలు చేసి కష్టపడి వచ్చిన రూపాయి ఇన్వెస్ట్ చేసుకొని మీ అంతటి మీరు నిలబడి ఒక ఇల్లు కొనుక్కొని పిల్లల్ని చదివించి ఇలా వచ్చారా, లేకపోతే తాతలు నాన్నలు సంపాదించిన ఆస్తి ఉంది కదా ఎంజాయ్ చేద్దాం ఆ టైపా మీరు? అసలుకి అయ్యుంటే ఇక్కడ రారంటున్నా, వాళ్ళు అయ్యే చూసుకుంటూ రెండు విధాలుగా ఉంటారు, రెండు విధాలుగా ఉంటారు కదా. ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. బట్ ఇలా ఉండటంలో ఉన్న తృప్తి ఏ స్థితికి వచ్చినా మనం మనగా వచ్చాం అంతే అన్న తృప్తి బహుశా వాళ్ళకి ఉందో లేదో నాకైతే తెలీదు. అంత అంత ఎవ్రీథింగ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుని వడ్డించిన విస్తరలా ఉండటం అనేది కొంత చాలా తక్కువ మందికి ఉంటుంది. అది చాలామంది మిడిల్ క్లాస్ గాను లేకపోతే అరకొరగాను పొద్దుట ఒక పూట తింటున్నారు ఇట్లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అసలు ఆ పూట కూడా లేని అట్లాగే ఉంటారు. అంటే అందులోంచే ఒక మోటివేషన్ వస్తుందేమో అనిపిస్తుంది. ఒక చిన్న మోటివేషను ఒక అవమానంలోంచి ఒక ఆకలిలోంచే అసలైన మోటివేషన్ వస్తుంది. మీరు చూడండి ఆ ప్యాషన్ అనే వాళ్ళలో ఈ రెండిట్లో ఏదో ఒకటి డెఫినెట్గా సార్. వాడికి ఆకలైనా కడుపైనా మండి ఉండాలి, గుండెైనా మండి ఉండాలి. గుండు కాదు గుండె, గుండె అయినా మండి ఉండాలి, కడుపు అయినా మండి ఉండాలి. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే ఎక్కడైనా అవమానం పడ్డారా ఇండస్ట్రీలో? ఏమంటే ఇండస్ట్రీలో అవమానాలు అనేవి కామన్. అవమానం చిన్న ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు, పెద్ద ఆర్టిస్టులను ఒకలాగా చూస్తారు అనేది కొంత ఉంది. కొంతమంది బయటపడతారు, కొంతమంది అలా ఏముండదండి ఇది పెద్ద బయట చెప్పుకోవడానికి ఇట్లా ఉంటుంది కానీ అందరితో బాగా చూసుకుంటారండి, మన తెలుగు ఇండస్ట్రీ అంత గొప్పది ఇంకోటి ఉండదండి, మన హీరోలు అంత గొప్ప వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పుకుంటారు. కానీ అది వేరే విషయం. అంటే వాళ్ళని ఎత్తు చూపుతుందని అర్థం కాదు నేను చెప్తుంది. అసలే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందని అయితే అందరికీ తెలుసు. ఏ రకం అంటే తేడా? హాస్పిటాలిటీలో ఒక్కొక్క ఆర్టిస్ట్కి అయితే క్యారీవన్ కూడా ఎవరంట, చెట్ల కిందే బట్టలు మార్చుకొని పోయి షూట్ చేసుకొని వచ్చిన రోజులు బుచ్చడం అని చెప్తారు. నేమ్డ్ ఆర్టిస్ట్ నేను చెప్పేది కూడా. అలా నేనేది లేడీస్ విషయం పక్కన పెట్టండి, వాళ్ళ కష్టం వచ్చు. కానీ హాయిగా చెట్ల కింద కూర్చొని ఇప్పుడంటే ఈ క్యారవాన్లు ఇవన్నీ వచ్చాయండి, మన నుంచి లేవు కదా. అదొక ఫెసిలిటీ అంతే. ఇప్పుడు మీకు ఏదో టాయిలెట్స్ అవసరం, మీకు అర్థమైందా? డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఒక అవసరం అంతే. అది లగ్జరీ కాదు, యాక్చువల్గా ఒక నీడ్ అంతే. ఒక నీడ్లా చూస్తే అది నీడే. మీకు అర్థమైందా? మేము ఇదివరకు మామూలు చెట్ల కింద కూర్చుని నలుగురం భోజనం చేసేవాళ్ళం, చెట్ల కింద కూర్చొని కౌరులు చెప్పుకునేవాళ్ళం, అక్కడి నుంచి షార్ట్కి వెళ్ళి. ఇప్పుడు చెట్ల కింద కూర్చునే వాళ్ళు లేరు. మీరు అన్నట్టుగా క్యారవాన్స్ వచ్చేసాయి, ఆల్మోస్ట్ అందరికీ ఇస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే మరీ వీళ్ళెవరు మన జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్లకి వాళ్ళకి ఒకటి ప్రొవిజన్ ఇస్తున్నారు, ఫెసిలిటీ ఇస్తున్నారు. మార్పు సహజం కదా, మార్పు వచ్చింది. ఓవర్ ది ఇయర్స్ మార్పు అయితే వచ్చింది. డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా అప్పటికి ఇప్పటికి మీకు? అదే డిఫరెన్స్. క్యారవాన్ల విషయమే కదా నేను చెప్తుంది. ఓవరాల్గా ఇండస్ట్రీలో స్పీడ్ పెరిగింది, బడ్జెట్స్ పెరిగాయి, రేంజ్ పెరిగింది, మీ రెమ్యునరేషన్లు పెరిగాయి, రెమ్యునరేషన్స్ కూడా పెరిగాయి ఆటోమేటిక్గా. డైలీ ఒక 1 నుంచి 1.5 lakh తీసుకుంటున్నారు కదా మీరు కూడా? నేను అంత తీసుకోవట్లేదు, కానీ పెరిగిన మాట వాస్తవం. అన్నీ కూడా రెమ్యునరేషన్స్ అన్నీ పెరిగినాయి. అన్ని విధాలుగా ఇండస్ట్రీలో హైప్ అంటే బడ్జెట్, ఫిలిం మేకింగ్ ఇది అంతా పెరిగింది కదండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ పాన్ ఇండియా అనే మాటకు వచ్చామంటే మనం గర్వపడాల్సిన స్థితిలో ఉన్నాం ఇవాళ తెలుగు ఇండస్ట్రీ. ఒకప్పుడు బాలీవుడ్ అసలు కేర్ చేసేవారు కాదు, ఇటువైపు చూసేవారు కాదు, గౌరవం ఇవ్వరు మనకు అసలు వీళ్ళంటే ఏంటి, వీళ్ళది సినిమానా, వీడు యాక్టరా, వీళ్ళు హీరోనా, ఈయన హీరో, ఇట్లా ఉండేవి కదా. ఇవాళ ఒక్కసారి అందరూ మన వైపు చూస్తున్నారు. తెలుగు అంటే అసలు తెలుగు అనేది ఇదివరకు తెలుగు సినిమా టాలీవుడ్ అనేది అసలు ఆ మాటే లేదు కదండి. అవును, అదే మద్రాసి అదే కదా. అటువంటిది ఇప్పుడు ఇవాళ టాలీవుడ్ అంటే డ్యూ రెస్పెక్ట్
మన హీరోల వల్ల, మన డైరెక్టర్ల వల్ల మనందరం కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. తెలుగు యాక్టర్ అంటేనో, టాలీవుడ్ అంటేనో చిన్న గౌరవం దక్కుతుందిగా. అవును. సో మీకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇమేజెస్ అంటే మీ పాత లవర్స్ వాళ్ళ అవన్నీ కూడా పెడతారు ఇక్కడ. పెడతారు, ఇక్కడే పెట్టేది కూడా. అది మీరన్నీ ఇవన్నీ కలెక్ట్ చేసి అదే పెట్టారు. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, చాలా ఇంపార్టెంట్. ఇటు నుంచి ఇటు జేబులో చేతులు ఎట్టుకుని ఎటు పోవాలి నేను? ఇది ఎటు వెళ్తారో నాకే తెలియకుండా జేబులో ఆ ఫోటోలు చూసి, జేబులు కూడా లేవు. ఆ ఫోటోలు చూసి ఒక్కసారిగా లేచి నా 2 చేతుల్లో జేబులు పెట్టుకొని అలా వెళ్ళిపోతూ, లేదు కదా జేబులు లేవు, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి నేను? ఎడచాడు పెట్టుకోండి, ఎత్తిమీ పెట్టుకెళ్ళిపోవాలి. ఏంటండి బాబు ఇలాంటి అబ్బో ఎంఆర్ఓ గారు ఏంటండి ఇవాళ పిలిచి ఇవాళే రెడీ చేసేసారు అన్నీ. డైలాగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. నాయుడు గారు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను మీరుంటే. మిమ్మల్ని వస్తాను సాయంత్రం కలుస్తాను ఇంటి దగ్గర మీరుంటే అన్నది ఒక చిన్న కటింగ్ తోటి. ఓకే, అదే అది డైలాగ్ యొక్క పవర్. మహేష్ బాబు గారితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? ఆఫ్ స్క్రీన్ కావాలి, ఆన్ స్క్రీన్ మేము అంతా చూసేసాం. స్క్రీన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఆయన జోకులు ఎంజాయ్ చేస్తే చాలు, ఇంక అదే ఎక్స్పీరియన్స్. ఆయన అంత సీరియస్గా ఉంటారేమో అని అనుకుంటారు. ఓకే, ఆయన అంత అయ్యి బాబా 100% అసలు డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, అలాంటి దానికి నిర్వచనం మహేష్ బాబు. ఓకే, డైరెక్టర్స్ హీరో అంటారు చూసారా, ఇంకా ఏది అంటే ఏం తూచే తప్పకుండా అంతే అలాంటి హీరో. పైగా అంత సటిల్ జోక్స్ వేస్తారని కానీ, లేకపోతే అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారని కానీ ఎక్స్పెక్ట్ చేయరు జనం జనరల్గా. ఆయన దగ్గర ఆ ఫ్లేర్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉన్న ఒక్క హీరో అంటే ఒకే ఒక్క అని కాదు కానీ వన్ ఆఫ్ ది. ఎస్, అంటే అఫ్ కోర్స్, అంటే మీరు చెప్పినట్లుగానే కొంతమంది అంత ఓపెన్గా ఉండటానికి ట్రై చేయరు. బట్ ఆయన ఎవరితో అయినా కానీ మంచిగా వండర్ఫుల్. అది నాన్నగారు వేసుకుంటూ నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసిన ఆ సంస్కారం ఆయన ఇప్పుడు ఇస్తారు కదా, అటువంటి వాళ్ళు ఇచ్చేది గొప్ప నిధి నిక్షేపాలు అంటారు చూసారా, అలాంటివి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చి ఉండాలి, అంతే కదా. ఎస్, ఆయనతో యాక్ట్ చేసిన ఒక 90% యాక్టర్స్ ఇదే చెప్తారు. జనానికి ఆయన సూపర్ స్టార్ ఏమో కానీ సెట్ లో ఎక్కడ నేను ఒక ఫీలింగ్ ఉండదండి. ఆ ఫీలింగ్ కానీ ఆయన సూపర్ స్టార్ అనేటువంటిది కానీ ఏముండదు. అదే హంబుల్నెస్, అదే వామ్త్, పలకరించడం అదే వామ్త్. ఆయన ప్రెజెన్స్ కూడా ఒక సెపరేట్ ఇది ఉండదు. అవును, నలుగురితో కలిసి కూర్చోటం అని. గ్రేట్, అందుకే సూపర్ స్టార్. ఎస్ ఎస్. నెక్స్ట్ ఆంధ్రుడు మంచి రోల్ చేశారు దీంట్లో. దీన్ని మధ్య ప్యారడీ చేసి ఏమంటారు దాన్ని, షార్ట్స్ కింద చేస్తారు. అవును, రీల్స్. ఆ రీల్స్ దీన్ని మొత్తం డైలాగు, మా ఇద్దరు డైలాగులు మార్చేసి ఈ సంక్రాంతికి ఊరెళ్ళే వాళ్ళ మీద పెట్టి చేశారు. అది పండక్కి ఊరు వెళ్తున్నా, ఎరా నువ్వు పండక్కి ఊరు వెళ్ళవా, నీ మామ నీకు పొలం ఇచ్చి డబ్బు ఇచ్చి అది ఇచ్చి ఆస్తి ఇచ్చి ఇస్తే నువ్వు ఇంటికి వెళ్ళటానికి ఆలోచిస్తున్నావా, టికెట్ బుక్ చేసుకోవా నువ్వు అని సంక్రాంతి పండక్కి వెళ్ళని పట్టుకుని వాయింపంతా ప్యారడీ బాగా చేశారు. అది ఇప్పుడు రీల్స్గా వస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారండి సుదర్శన్ గారు యాక్టింగ్? ఎక్కడ నేర్చుకున్నారా? రానట్టుగా కనపడుతుంది. చూసి ఎక్కడ నేర్చుకున్నారండి? ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తారు మీరు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అన్నందుకు మీరు కరెక్ట్గా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కాంప్లిమెంట్ నాకు చాలా గ్రేట్ యాక్టర్స్ నుంచి వచ్చింది నాకు. అంటే పేర్లు స్పెసిఫిక్గా చెప్పడం ఎందుకు కానీ చాలా మంది మీరు చాలా ఫాస్ట్గా టక్ 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 మారుతాయండి ఫేస్లోను ఆ ఎక్స్ప్రెషన్స్. అది అంత సులభం కాదు. అంటే అది భగవంతుడు మీకు ఆ ఫేస్లో అది మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఇచ్చాడు. అంటే ఈవెన్ స్టిల్ కెమెరామెన్లు కానీ వాళ్ళు కానీ స్టిల్స్ తీసేటప్పుడు కానీ ఒక 5-6 మార్చండి అంటే మారిస్తే బాలు గారు అనేవారు. ఆయనతో చేసిందే నేను ఒక సినిమా మాయాబజార్ అనే సినిమా. ఓకే, అందులో ఆయన కాంబినేషన్లో చేస్తుంటే షార్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత
నాదరా అని పిలుస్తారు నన్ను. అంటే మిస్టర్ పెళ్ళంలో నారదుడు కదా, ఆ నారదుడు క్యారెక్టర్ కదా, దాన్ని తిప్పి నాదరా అనేవారు. నాదరా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ షార్ట్ స్పాన్లో చాలా ఫాస్ట్గా మారుతున్నాయి ఫేస్లోను. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అన్నారు ఆయన. మీరు అంటాం చాలా నిజంగా ఇట్స్ ఏ వెరీ జెన్యూన్ కాంప్లిమెంట్. అల్లు రామలింగి గారిలో చూడొచ్చు ఇవన్నీ. ముఖ కదలికలు అనేది ఇలా 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 మార్చేస్తారు ఆయన. అబ్బా అయ్యా అమ్మ అనుకుంటా. అవును, అది తొందరగా కమెడియన్స్ లో కొంతమందిలో అవును, పంచులు పేలతాయి కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పేలవు. మేము రెమ్యునరేషన్ ఇవ్వండి సార్. ఇవ్వాలి. మీరు దొరికారు అనవసరంగా. ఇప్పుడు మొత్తం యాక్టింగ్ టాలెంట్ బయట పెడితే కానీ మిమ్మల్ని వదలలేను. ఎందుకంటే అది నేనేమంటున్నానంటే మనిషిలో ఉండే ఆ ఉత్సాహం లేకపోతే ఇప్పటిదాకా మనం ఈ జర్నీ ఈదుకు రావడం రాలేం కదా. అంచేత అప్పుడు 3-4 ఎక్స్ప్రెషన్స్ అక్కడ మారినవి. 3 ఎక్స్ప్రెషన్స్ ఎన్నో మారినాయి. ఓకే. అంటే ఆయన ఒక సీరియస్గా ఉండగా అలా వింటూ అలా ఏదో మార్చాను. 2-3 మారే అంతే. దానికి ఆయన అసలు బ్లెస్సింగ్. ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అంతే. మీరు అన్న మీ కాంప్లిమెంట్ కూడా థ్యాంక్స్. అయ్యో, ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు పెట్టిన ఎక్స్ప్రెషన్ ఏంటి? బీరు ఓపెన్ చేసి ఏమన్నా పెట్టుకున్నారు ప్రోగ్రామ్? ఓపెనర్ పెట్టుకున్నారు మెడలో? ఓపెనర్ నాది, బీర్లు వాళ్ళకి. నా ఓపెనర్తో వాళ్ళు ఓపెన్ చేసుకుంటుంటే డ్రింక్ చేస్తారా? అంటే ఓపెనర్ ఉంటే ఇక్కడ మామూలుగా అది కాదు. అక్కడ అది అన్ని ఎక్కడ చూసినా ఓపెనర్లే. చూసారా? అరేంజ్ చేస్తారేంటి? టీషర్ట్లు బాగున్నాయి. మీ అబ్బాయివా? మరి అదే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నది అదే కదా. ఇప్పుడు టీషర్ట్లు అలాంటివి మీరు ఏమనే కదా ఎంకరేజ్ చేసేది అక్కడ దాకా. ఇదో సినిమా లేదండి. ఓకే. ఇది త్వరలో రిలీజ్ అవబోతోంది. ఇంకా అవ్వలేదు. మీరు రిలీజ్ చేస్తారు స్టిల్స్ అన్ని. స్టిల్స్ ఇంకా యట్ టు బి రిలీజ్డ్. వండర్ఫుల్ రోల్. గుంటూరు కారం చేశారా? గుంటూరు కారం అది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు ఉంటే మీరు ఉంటారా పక్క? మీరు ఎలా చెప్పారంటే వాళ్ళు ఉంటే మీరు ఉంటారంటే వాళ్ళు లేకుండా సినిమా తీరని చెప్పి భలే చెప్పారండి బాబు. లేకపోతే సినిమా లేదు, మీరు లేకపోతే సినిమా కొబ్బరికాయ కొట్టరు అన్నట్టు చెప్పారు. సాల్ డెస్టినీ. ఏం నేర్చుకున్నారు గురూజీ దగ్గర నుంచి? ఆయనతో నాకు భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఓకే. సినిమాలో రాకముందు నుంచి? ఓకే. ఆయన భీమవరంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. అంటే నేను అక్కడ లెక్చరర్గా ఉంటూ మిస్టర్ పెళ్ళం చేసి వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఓకే. అది నా కథ వ్యధ సొద కొన్ని చెప్పక తప్పదన్నారు కదా, అవి అడుగుతూ ఉన్నారు కదా మీరు. దాంట్లో భాగమేది. అంటే నాకు మిస్టర్ పెళ్ళం హిట్ తర్వాత మంచి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత నేను కంటిన్యూ అవ్వలేకపోయాను. ఓకే. కాలేజీలో నేను పనిచేసిన కాలేజీ నాకు లీవ్ ఇవ్వకపోవటం, ఇంటి రెస్పాన్సిబిలిటీస్, మా ఫాదర్ పాస్డ్ అవే, ఇవన్నీ కొన్ని ఇబ్బందుల వల్ల 5 years గ్యాప్. భీమవరం బుల్లోడు మీరు? మళ్ళీ బుల్లోడి దగ్గరికి వచ్చారుగా. పండగకి వెళ్తుంటారు అప్పటి నుంచి? ఇంతే, తగ్గేదిలే. పండగకి వెళ్తుంటారు అప్పుడప్పుడు? సంక్రాంతి. మరి సంక్రాంతికి వెళ్ళకపోతే ఎట్టండి? అప్పుడులో భీమవరంకి సెలబ్రిటీ అంటే మీరేనేమో. ఎప్పట్లో? అప్పుడు భీమవరం నుంచి అప్పటికే చాలా మంది ఉన్నారండి. ఎంఎస్ నారాయణ గారు అప్పుడే పరిచయం నాకు భీమవరంలో ఉండగానే. నేను ఇక్కడ రాకముందు నుంచి నాకు పరిచయం. ఓకే. మరి వీళ్ళు చాలా మంది ఉన్నారుగా భీమవరం వెళ్ళి. సునీల్ గారు భీమవరమేగా. యాజ్ ఎ లెక్చరర్ గా గ్రహించారా అప్పుడే మీరు? ఏంటది? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మనం గ్రహిస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ స్థాయిలో కథలు రాయటమే కాదు, ఇంత బాగా డైరెక్ట్ చేయగలరు. జీవిత సత్యాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎవడైనా. అవును, 100%. ఆయన కథలు చెప్పడం సరదాగా ఇంటికి. అంటే ఆయన ఏమనుకున్నారంటే మిస్టర్ పెళ్ళం చేసి వచ్చాం కదా, ఆయన ఇండస్ట్రీ అంతా ఆయన బాగా తెలిసి ఉంటుంది, అసలు కొట్టిన పిండి, అసలు ఏం విషయాలన్నీ ఎన్సైక్లోపీడియా ఆయన ఇండస్ట్రీ మీద. నాకు అసలు ఏం తెలియదు. నాకు బాపు గారు పిలిస్తే నేను వచ్చి సినిమా చేసి ఆ బ్రేక్ను ఉపయోగించుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన బాపత మనం. ఆయనేమో మన దగ్గర నుంచి అసలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలాగా ఏంటి, ఈవెన్ మహేష్ బాబు గారి దగ్గర చెప్తూ ఉండేవారు. త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారి దగ్గర కూడా చెప్పారు. మాస్టర్ దగ్గర మాస్టర్ అనేవారు. ఇప్పుడు కూడా మాస్టర్ అంటే
హెస్ గాట్ గుడ్ లవ్ ఓకే. టువర్డ్స్ మీ. నేను ఇండస్ట్రీ గురించి మాస్టర్ దగ్గర తెలుసుకున్నాను. మ్యాష్ తెలుసుకోవడానికి ఉంది, నా దగ్గర ఏం లేదు కదా తెలుసుకోవడానికి చెప్పడానికి. వెళ్ళి ఇన్ని టార్చర్ పెట్టేవాడిని కూర్చుని, ఎలా ఇండస్ట్రీ ఎంట్రీ ఎలాగా, లేకపోతే అక్కడ ఈ కథలు ఏవో వినిపిస్తూ ఉండేవాడిని ఆయనకి. ఆయన ఓపిక్గా వినేవారు రాత్రి 12. ఇప్పుడు కథ వినటానికి ఏముంది, వినటానికి ఏం జ్ఞానం అక్కర్లేదు కదా, చెప్పడానికి జ్ఞానం కావాలి కానీ వినటానికి జ్ఞానం ఎందుకు. వినేవాడు వినే చెవులు ఉంటే చాలు కదా, చెప్పడానికి బ్రెయిన్ ఉండాలి కానీ. ఓకే. సో వినేవాడిని అవన్నీ వాళ్ళకి ఇలాగా వినేవాడిని అండి. రాత్రి 12 దాకా చెప్తుండే, పాప ఆయన ఓపిక్గా వింటూ ఉండేవారు అది ఇది అని వాళ్ళతో ఆయన షేర్ చేస్తుండేవారు. ఇప్పటికి అదే ర్యాప్ ఉందా మీ మధ్య ఆయన మధ్య? ఉంది, బట్ ఆయన జానర్ కొంచెం రేంజ్ వేరు కదా ఇప్పుడు ఆ జానర్స్. ఆ దాంట్లో మనం ఆ క్యారెక్టర్ ఫిట్ అవ్వాలి కదా, ఏదైనా ఆయన అనుకోవాలి, ఫ్లాష్ అవ్వాలి, దానికి మనం కరెక్ట్ సూటబుల్ అనుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా పిలిచి ఇస్తారు. ఓకే. ఆ ర్యాప్ ఉంది. సే అమ్మో అసలు అంటే అప్పటికే అసలు సినిమా ఎలా తీయాలి, అసలు ఈ సినిమా ఇలా కాకుండా నేనైతే ఎలా తీసేవాడిని, ఇట్లాంటి ఊహలన్నీ ఉండేవి ఆయన దగ్గర. గ్రేట్. ఉండే బాగా చదువుకున్న వ్యక్తి కూడా కదా. అంటే మా చదువు అంటే ఓన్లీ ఈ ఎంఎస్సీలు ఎంటెక్లు ఇవి కాకుండా సాహిత్యం అవును కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ రిఫ్లెక్షన్ అంతా మనకి ఆ డైలాగ్స్లో మనకి కనపడుతుంది. డౌన్లో ఉన్నప్పుడు ఆయన డైలాగ్స్ కొన్ని పెట్టుకొని వింటే ఒకసారి ఊపిరి పీల్చుకున్నంత ఊపిరి నరాలు పొంగుతాయి, రక్తం పొంగుతుంది. ఒకసారి మళ్ళీ మనం మనం కూడా చెయ్యగలం, మనమే చెయ్యగలం అని కూడా వచ్చేస్తుంది, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. వింటుంటారా ఎప్పుడన్నా మీరు త్రివిక్రమ్ గారు? అది ప్రత్యేకం పెట్టుకుని అట్లా ఏం విన్ను, మామూలు క్యాజువల్గా సినిమాలు వస్తుంటాయి కాబట్టి వింటుంటాను. నెక్స్ట్ సిరివెన్నెల గారు ఇదేసారు, ఇది నేను అసలు ఏంటి సిరివెన్నెల గారితో మీ జర్నీ అంటే ఏమని చెప్తారు అంతగా ఎమోషనల్ అవ్వటానికి? ఆయన నాకు బాగా ఆత్మీయుడు, మహానుభావుడు, సరస్వతి స్వరూపుడు, సరస్వతి పుత్రుడు కాదు, సరస్వతి స్వరూపుడే. ఆయన మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వచ్చేవారు, కుటుంబ సాన్నిహిత్యం, శ్రేయోభిలాష. అంటే ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఆ చిన్నపిల్లాడు మనస్తత్వం అంతా. ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చునేవాళ్ళం, ఏదో చిన్న ఇది వేస్తూ దరువు వేస్తూ చిన్న చిన్న పాటలు అవి వాళ్ళ మనవరాల మీద రాసిన పాట అది వినిపిస్తూ, ఒకసారి తరంగాలనే ఒక పుస్తకం ఎక్కడో దొరికితే పట్టుకొస్తే చూపిస్తే ఇది ఎక్కడ దొరికింది మీకు, నా దగ్గరే లేదే, దాని మీద ఒక సందర్భం చిత్రం. అంటే ఆయన అవార్డు వచ్చింది, అవార్డు తీసుకుని ఢిల్లీలో అవార్డు తీసుకున్న రోజే నేను రాసిన ఆర్టికల్ సిరివెన్నెలకు నూలు పోగు అని ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఆ రోజు వచ్చింది. ఆయన అది చూసి అక్కడి నుంచి ఫోన్ చేసి మిత్రమా ధన్యోస్మి అన్నారు. అసలు ఉండి నిండిపోయి, ఆ మిత్రమా ధన్యోస్మి ఏం సార్ ఏంటంటే, ఎంత చక్కగా రాశారు, అంతా బాగుంది చదువుతుంటే, నా మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే అది కూడా ఒక పేజీలో చేస్తే అది ఇలా ఉంటుందన్నారు. ఇంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి. ఆయన మళ్ళీ అది నేను జెరాక్స్ తీయించి ఒక లామినేట్ చేసి ఆయనకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చదివి వినిపిస్తే పొంగిపోయారు. దానికి ఆయన పేరు పెట్టారు, సిరివెన్నెల ఆత్మ పలుకులు. సిరివెన్నెల ఆత్మే పలికితే, ఆయన గురించి ఆయనే పలికితే ఇలా ఉంటుంది. అంటే నా లోపల భావాలని ఒడిసిపట్టి ఆవిష్కరించిన విధానం చాలా అద్భుతంగా ఉందని ఆయన చాలా. వాళ్ళిద్దరూ కజిన్సే కదా సార్? ఎవరు? సిరివెన్నెల గారు, ఆయన త్రివిక్రమ్ గారు. అంటే కాదు, పెనుమామ గారు అవుతారు. వీళ్ళ బ్రదర్ కూతుర్నే కదా ఆయన చేసుకుంది. నెక్స్ట్ నవ్వుతాను నవ్విస్తాను నవ్వుల ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో ఇది ఎవరో ఫ్రెండ్ అండి, ఒకతను నాకు పంపించాడు, అది అట్లా రాసి అవి రాయటం అని మనకు రావు. అతను కొంచెం సరదాగా ఏదో రాయటం అలవాటు, రాసేసి నాకు పంపించాడు మొన్న శుభాకాంక్షల కింద. ఆ చిరునవ్వు నవ్వుతున్నారు అందుకే నాకు చూసి. మీరు ఏమనండి బాబు, నవ్విస్తానంటే నేనే నవ్వుకుంటున్నాను. అబ్బో ఎక్కడెక్కడ పట్టారండి ఇవన్నీ, బాగా ఎప్పుడో. ఎప్పుడు ఇది? ఎప్పుడు 15 ఏళ్ల క్రితం మాట, ఏదో సినిమాలో గెటప్ అది.
నెక్స్ట్ ఇదేదో పార్టీలో జాయినింగ్ అవుతున్నట్టుంది. మీరు పార్టీ ఏదో పార్టీ నా మీద ముద్ర గుద్దే ఆలోచనలో ఉన్నట్టున్నారు చూస్తుంటే స్వామి. ఏ కలర్ వేస్తే ఆ కలర్ ముద్ర వేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఈ సభలు సమావేశాలు ఇటుకి గెస్టులుగా బాగా వెళ్తుంటారు. సరదా దానికి వాటిలో ఎన్ని ఉంటాయి క్యాబ్లు కలెక్షన్ మీ దగ్గర? ఉంటే కోటీలో పెట్టుకోవచ్చు షాపు. ఎవరికి పెట్టనండి బాబు, నేనే పెట్టుకుంటా అంతే. ఎవరు పెట్ట టోపీలు ఉంటాయి. ఇప్పుడు పెట్టే వాళ్ళే ఉన్నారు, పెట్టుకునే వాళ్ళు లేరు, పెట్టుకునేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు ఎందుకు క్యాప్ పెడతారు సార్, మీరు టోపీ ఎందుకు పెట్టుకుంటారు సార్ అంటే, నాకు నేనే పెట్టుకుంటానా, ఎవడికి పెట్టను ఒకటి. రెండోది ఏంటంటే ఎవడు నాకు పెట్టకుండా నేనే పెట్టేసుకుంటే నాకు ఎవడో పెట్టడు కదా, అది అందులో టోపీ పెట్టుకుంటాను. అది టోపీ కదా. నెక్స్ట్ సభలు అయిపోయి ఇవన్నీ బాపు అవార్డు ఏదో బాపు గారు మొన్న 90 ఒకసారి మొత్తం రీకలెక్ట్ చేసుకుందామని ఇచ్చారు బాపు గారు అవార్డ్స్. ఓకే, 90 అవి రీసెంట్ అండి, ఈ మధ్య జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. ఇష్టమైన హీరో ఎవరు సుదర్శన్ గారు? ఒక్క మాటలో చెప్పండి వాళ్ళ గురించి అంతే. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఎనర్జీ అండి, అసలు ఆ డ్యాన్స్ దాంట్లో కానీ ఆ డెడికేషన్ కానీ ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఒకటి ఆయన్ని వెనకాల ఇప్పుడు ఉంటుందని అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, నాకు ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిది ఫస్ట్ సినిమా కదా మాది. అవును, ఎన్టీ రామారావు గారిది శ్రీనాథ కవి సార్వభౌమ ఫస్ట్ సినిమా రిలీజు మిస్టర్ పెళ్ళం, ఫస్ట్ రిలీజు మిస్టర్ పెళ్ళం. కానీ నేను చేసింది శ్రీనాథ్ ఎన్టీ రామారావు ఫస్ట్, ఆయనతోటే పెద్ద ఆయనతోటే ఎంట్రీ ఫస్ట్ రామారావు గారి సినిమా పెద్ద ఆయన. ఓకే, సో అక్కడికి నేను వస్తుండేవాడు. చిన్న ఎన్టీఆర్ గారు. ఓకే, చిన్న పిల్లోడు, అసలు ఆయనకి ఎంత ఇష్టమో రామారావు గారికి, కూర్చోబెట్టుకుంటూ ఉండేవారు. అసలు అప్పుడే సింహం పిల్లల నడక, అది పెర్సానిఫైడ్ కాన్ఫిడెన్స్. మనిషిని చూస్తే మనకి ఇది తెలుస్తుంది అనమాట. ఆయన అంత ప్రేమగా ఆయనతో ఉండేవారు. అసలు అప్పటి నుంచి ఆ ఏజ్ నుంచే అమ్మగారి పర్యవేక్షణలో ఆ నృత్యం నేర్చుకోవటం కానీ, అప్పట్లో సీరియల్ కూడా భక్త మార్కండేయ ఏదో సీరియల్ కూడా అసలు అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు చూసారా ఆ సామెత. కొందరి విషయంలో చాలా 100% కరెక్ట్ అని అనుకుని ఫీల్ అవుతామే, అలా ఫీల్ అవ్వాల్సిన వ్యక్తుల్లో ఈయనొకరు. గ్రేట్. ఆ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం, ఆ సామెతకి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని నేను అబ్జర్వ్ చేయటంలో ఏంటంటే ఒక అంతర్ముఖత్వం ఎక్కువ ఇష్టం. అంటే ఈ ఏమంటాం, ఒక అంతర్ముఖత్వం అంటే ఆయనలోకి ఆయన తొంగి చూసుకునేటువంటి తత్వం కానీ, ఒక స్పిరిచువల్ డైమెన్షన్ అంటే ఇష్టపడే, ఎక్కువ రాషియస్ రీడర్, బాగా బుక్స్ బ్రహ్మ సెట్లో ఉన్న ఆయన పక్కన కూర్చుని చదువుకునేటువంటి. నేను అబ్జర్వ్ చేసిన అతి తక్కువ అబ్జర్వేషన్లో నేను చెప్తున్న విషయాలు, అది అందరికీ చాలా విషయాలు అందరికీ తెలుసున్నవి ఆయన గురించి. ప్రత్యేకం నేను నా చిన్ని అబ్జర్వేషన్లో నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, అంత విస్తృతంగా చదవటం అంటే కాలక్షేపానికి చదవటం కాదు, ఓ ఫిలాసఫీ నచ్చి చదవటం. ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత ఆవిష్కరణ ఎలా ఉంటుంది, ఆ గొప్ప వ్యక్తుల జర్నీ లైఫ్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఒక ఆసక్తితోటి చదవటం. చదివిన వాటిలోంచి ఆయనకి మనసుకి దగ్గర అయ్యేటువంటి భావాల్ని ఆయన అడాప్ట్ చేసుకోవటం, అవన్నీ ఎక్కువ. ప్రభాస్. అందుకనే కొంచెం ఆయన ఏంటి ఇంట్రోవర్టా అని అడుగుతుంటారు మీలో ఇంటర్వ్యూలో. నేను అడగరు, మీరు అడగరు. ఆయన ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఏ వర్ట్ కాదు, ఆయనే అంతే. అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఆయన లోకంలో ఆయన ఉంటారు, దాన్ని ఏదో ఒక పర్పస్ తోటే చేస్తారని అనిపిస్తుంది నాకైతే. ఓకే, నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? అది దైవ నిర్ణయం, భగవన్ నిర్ణయం, ప్రజా నిర్ణయం. మనం ఆయన శాయశక్తిలా కష్టపడుతున్నారు, ఆయన శాయశక్తిలా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. జనబాహుళ్యంలో మంచి ఇది ఉంది కాబట్టి ఆయన అందులోకి వెళ్ళారు. రామ్ చరణ్ గారు. అబ్బా, వండర్ఫుల్ పర్సన్. అంటే ఆ స్టేజ్ అక్కడ రేంజ్, అందులో ఆస్కార్ రేంజ్, అదే కాదు అసలు ఫ్యామిలీ
అల్లు అరవింద్ గారు చిరంజీవి అంటే అల్లు అరవింద్ గారికి ఏమవుతాడు మేనల్లుడు, చిరంజీవి గారి అబ్బాయి ఏమండి, అటు బన్నీ ఒక ఒక హై రేంజ్ ఒక పవర్ హౌస్ లాంటి ఒక బ్యాక్డ్రాప్లోంచి వచ్చిన ఒక వ్యక్తి ఎంత హంబుల్నెస్ కానీ సాటి ఆర్టిస్ట్ వాడు చిన్న పెద్ద మిడిల్ ఏమీ కాదు, ఒక ఆర్టిస్ట్ అయితే వాడిని గౌరవించాలి అనేటువంటి ఈ మధ్య మొన్న గేమ్ చేంజర్ కూడా చేశాం కదా లేటెస్ట్ ఆ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అద్భుతం. ది వే హీ ట్రీట్స్ ఆ హంబుల్నెస్ కానీ ఆ డౌన్ టు ఇది కానీ ల్యాక్ ఆఫ్ అంటే అసలు ఈ ప్రపంచం ఇగో అనేది ఈ ప్రపంచంలో లేకుండా ఉంటే ఇంకెంత హాయిగా ఊపిరి పీల్చుకునేదో అంటాడు కవి. ఈ ప్రపంచం ఇంకా హాయిగా శ్వాస తీసుకునేది ఊపిరి పీల్చుకునేది అంటే అట్లాగా ఏ విధమైన ఈగోయిస్టిక్ టెండెన్సీస్ కానీ యాటిట్యూడ్స్ కానీ లేకుండా ఉండగలగటం కష్టం అండి. అలా ఉన్నట్టుగా ఉండొచ్చు కానీ అసలుగా ఉండటం అంటే బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఉండగలగటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన దగ్గర ఆ సింప్లిసిటీ, ఆ హంబుల్నెస్, ఆ మోడెస్టీ అవన్నీ ఉన్నాయి. గ్రేట్. మనం అంటే ముందు మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా, సాటిస్ఫై అయిపోతాం. ఆ చక్కటి ఆ పలకరింపుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫీల్ హ్యాపీ. వాట్ ఎల్స్ ఈజ్ నీడెడ్ చెప్పండి. వన్ వర్డ్లో తండ్రికి తగ్గ తనయుడు అంతే. హాయ్, తండ్రిని మించిన తనయుడు అని కూడా అంటున్నారు ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. అంచేత కాకపోతే మనం డెఫినెట్గా మీరు అన్నట్టుగా తండ్రికి తగ్గ తనయుడు అనుకుంటే ఏమవుతుందంటే ఒక ఆయన గౌరవం ఆయన మనం ఇవ్వాల్సిందే కదా. అది గ్రేట్. అల్లు అర్జున్ గారు బాబోయ్ అదేంటండి బాబు, అసలు బయట అలాగా చూస్తాం, అలా సెట్లోకి వెళ్ళిన తర్వాత మారిపోతుంది మొత్తం. అసలు ఆయన అనిపిస్తుంది మనకు చూస్తే, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అది మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఒక చోట యాంకరింగ్ చేస్తే అదే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, చిత్తం ప్రాయశ్చిత్తంలో ప్రోగ్రామ్ వస్తే అందులో ఆయన ప్రోమో డ్యాన్స్ ఏదో వస్తే కళ్ళల్లో మెరుపులు అడుగుల్లో పిడుగులు అంటే ఏదో చెప్పా, రాసి అప్పటికప్పుడు రాసుకుని చెప్పా. ఇట్ ఈస్ ట్రూ. అంటే అలాగే ఒక యూట్యూబ్లో కూడా ఉంది, ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ కూడా ఆయన గురించి చెప్పాను నేను. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సుదర్శన్ అబౌట్ బన్నీ అని ఇది అలాగే ఏదో పెట్టి రాసి అంటే ఇదే చెప్పాను నేను. అంటే ఒక పవర్ని ఆవాహన చేసుకున్నట్టే అనమాట అది. అసలు అంటే ఒక గ్రేస్, ఒక డ్యాన్స్లో ఒక గ్రేస్ కానీ ఇవాళ ఈరోజు మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీల్స్ ప్రౌడ్. చేసుకుంటారా సంక్రాంతి బాగా ఫ్యామిలీతో? ఊరెళ్తారా? భీమవరం బాగా చేస్తారు కదా అటు సైడ్. చేస్తారండి కానీ పెద్దగా ఫ్యామిలీతో అది వెళ్ళటం ఏమి లేదు. అటు ఎవరు లేరు, అందరూ ఇక్కడే ఉన్నారు. సో అటేమి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు పిలుస్తుంటారు. ఓకే. సో ఒకసారి రౌండ్ అట్టి వేసి కొంచెం కోడి పందాలు అవి ఎప్పుడు లేదు చూస్తారు. అంటే మన కోళ్ళు లేవు, పందాలు లేవు. అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా కోళ్ళు ఉన్న వాళ్ళు, అందరూ తలో కోడి. మీరు చెప్పింది ఎలా ఉందంటే తలో కోడి పట్టుకుని పోతారు అన్నట్టుగా ఉంది. కత్తి కట్టుకుని ఓ కోడి ఓ కత్తి, పెద్ద అందరూ కోడి పందాలు చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అయితే మనకి కోళ్ళే లేవు, కోళ్ళు లేవు, కోట్లు లేవు. కోళ్ళు ఉన్నాయి వెళ్ళచ్చు, కోట్లు ఉన్నాయి వెళ్ళచ్చు. పందాలు కావాలంటే కోట్లు కావాలి, కోళ్ళు కావాలి. ఓకే. రెండు లేనప్పుడు ఎందుకు చూసేది ఎంజాయ్ అయ్యేది అంతే. జనరల్గా వెళ్ళటం సరదాగా అందరు ఫ్రెండ్స్తో గడపడం అంతే తప్ప ప్రత్యేకంగా కోడి పందాలు కానీ ఇంకా ఇది అది అనే ఒక అంబిషన్ ఏముందా? ఒక మనిషి అన్న తర్వాత ఉంటుంది కదా ఏదో ఒకటి. మీకు ఏదన్నా గోల్ ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఏదన్నా మంచి రైటర్ ఉన్నది ఏదో బాగా అవ్వాలైతే ఉంది, ఏదో ఇంకోటి ఏదో అవ్వాలి ఉన్నది బాగుంది కాబట్టి 400 సినిమాలు తీశారు. అదే జర్నీ ఉంది, అది కాదు నేను ఇంకా చెయ్యాల్సిన క్యారెక్టర్లు బోర్డు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరి దగ్గర మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యగలిగిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఓకే ఏమండి, అవన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి. అవి లేకుండా ఇది కాదు ఇంకోటి ఏదో అని ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇదే బెటర్గా చెయ్యాలి, దీనికే ఇంకా బెటర్ ఛాన్సెస్ కావాలి అని మాత్రం కోరుకోటాలు, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సూపర్. అవి లేని చేస్తే జర్నీయే లేదు కదా. అది తప్పది. నేను ఏం లేవండి, నేను ఇవాళ వస్తే అది కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్
ఐఎమ్ ట్రావెలింగ్ అంతే. అంతే. సూపర్. ఎనీహౌ నిజంగా 2024లో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నిటికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. Oh. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు మళ్ళీ రామ్ చరణ్ గారితో. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ చాలా యంగ్ డైరెక్టర్స్వి 6-7 సినిమాల్లో చాలా మంచి 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 వాళ్ళు రాసుకున్నాం మీరే కావాలి అని పిలిపించింది చేస్తున్నా. ఇంకా మంచిగా లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా చేయాలి. మళ్ళీ మీరు ఇవన్నీ ఏదో ట్రోల్స్ లో పెట్టేలాగా మీరు వచ్చిన లీడ్ ఇచ్చోదంటూ వాళ్ళు నా మీద పడి నన్ను ఆడుకోవడం అన్నీ అవసరమా? లోపల చేయాలనే కొంత ఉంది, ఏదో ఏదో ఉంది, టచ్ చేసి చూసారు. చేస్తాం సార్, ఎందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్లుగానే అన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టాలి డైరెక్టర్స్ అని. రొమాంటిక్ సీన్స్ అదే లవర్ బాయ్ అంటే ఆ సీన్సే ఉంటాయి కదా. రొమాంటిక్ సీన్స్ రాకుండా ఉంటాయి. రొమాంటిక్ సీన్స్. లాస్ట్ టైం ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్? డైలాగ్ ఎందులేండి, మామూలే కదా నేను. అంతేనా? మామూలు ఒక డైలాగ్ ప్రతి సినిమాలు చెప్పేదే కదా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కాన్ఫిడెంట్ గా షుగర్ అనుకుని వేసుకున్నావు కదా, కాదా? బెల్లం వేసుకున్నా కాదు, మోషన్ సాల్ట్ అట్ ఏ స్ట్రెచ్ నాన్ స్టాప్ గా కొట్టేస్తాయి అనమాట, డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టే. ఇది యాక్చువల్గా ఇది మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవారు కాలేజీలో, ఆయన వాయిస్ ఇది యాక్చువల్గా. ఆయన అన్నీ చాలా కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ గ్రూప్ తీసుకుని వచ్చేసావు, బయటికి చూస్తున్నావు గేదెల వంక బర్రెల వంక, నీకు అనవసరం, ఈ కల్చర్ అనవసరం, అగ్రికల్చరే బెటర్ అటుపో, యూస్లెస్ ఫెలో. చాలా కాన్ఫిడెంట్గా 28వ లెక్క రాలేదని చెప్తున్నావు, 27 వచ్చిందా, మరి 28 ఎందుకు అడుగుతున్నావు? ఇలాగ మాస్టర్ ఉండేవాడు. ఓకే, ఒక విచిత్రమైన ఒక ఇది. ఈ క్యారెక్టర్ మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా బాగా ఇష్టం. ఏమంటే ఈ మాడ్యులేషన్తో లేకపోతే ఈ టైప్ ఆఫ్ దీంతో మీరు క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ చేయండి అంటూ ఉండేవారు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. లెక్కల మాస్టర్ క్యారెక్టర్ చేయండి మీరు అని అంటుండేవారు. నిజంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని రకరకాల క్యారెక్టర్స్ని ఇచ్చినప్పుడు కూడా చేసే స్టైల్ అది మేనరిజం ఉండబట్టే ఇన్ని సినిమాలు చేయగలిగారు. అండ్ ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మిమ్మల్ని ఇష్టపడి పెట్టుకుంటున్నారు అంటే ఎస్, ఆయన న్యాయం చేయగలడు. అది 1 సీనా 2 సీన్లా 3 సీన్లా 4 సీన్లా ఎలాంటి సీన్స్ అయినా ఎన్ని సీన్స్ అయినా కానీ పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలరు, చేయగలరు. సో అలా ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇంకా మీ కామెడీతో చాలామందిని నవ్వించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీకు మీ కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి వచ్చినందుకు కూడా. సుమన్ టీవీ అనగానే ఒక నేమ్, ఒక ఇది వచ్చేసింది, ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. చాలా అంటే అది వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం అంటే వచ్చిన ఆర్టిస్టులు కూడా దే ఫీల్ ఇట్ యాజ్ ఎ రెస్పెక్ట్. అంటే వాళ్ళకి కూడా ఒక గౌరవంగా భావిస్తారు డెఫినెట్గా. ఆ స్థాయికి చక్కటి కంటెంట్ తోటి సంస్కారవంతంగా చేస్తూ అందరినీ అలరిస్తూ వెళ్తున్నటువంటి సుమన్ టీవీకి కూడా నేను నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రోషన్ గారు మీకు కూడా మీ ప్రతిభ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. యు ఆర్ మీ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ లాగా. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్టు లేకపోతే ఒక్కొక్క వ్యక్తిని పిలిచేటప్పుడు వాళ్ళ తాలూకు రంగాలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ తెలుసుకుని దాని మీద రీసెర్చ్ చేసి మీదైన స్టైల్లో మీ ఓన్ సిగ్నేచర్ తోటి వాటిని మీరు డిజైన్ చేసుకుని చేయటం అనేది ఇట్స్ వండర్ఫుల్. ఏదో వచ్చాం కాబట్టి చెప్పాలి కాబట్టి కాదు, ఇట్స్ మై genuine feeling. Thank you sir. Thank you so much sir. All our viewers thank you, a great Pongal and a great life ahead. Thank you sir. Thank you so much.